తీరటం లేదు. అమరావతి ముసుగులో 1,00,000 ఎకరాలకు స్కెచ్ వేశారు. ఇందోసోల్ పేరుతో నెల్లూరు జిల్లాలో వేల ఎకరాలకు గాలం వేశారు. ఉత్తరాంధ్రలో బల్క్ డ్రగ్స్ కంపెనీ కోసం వేల ఎకరాల కోసం పేదలను ట్రాప్ చేస్తున్నారు. అయితే బాబు దౌర్జన్యాన్ని తాము కొనసాగించే ప్రసక్తే లేదని నక్కపల్లి ప్రజలు తెగేసి చెబుతున్నారు. తూతు మంత్రంగా బాబు ప్రభుత్వం ముగించేద్దాము అనుకున్న ప్రజాభిప్రాయ సేకరణ సభలో అధికారులకు పాలకపక్ష నేతలకు ముచ్చెమటలు పట్టించారు నక్కపల్లి వాసులు. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతోన్న అడ్డగోలు భూసేకరణ పట్ల ప్రతి చోట ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో మిట్టల్ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పేరుతో బాబు సర్కారు ఏర్పాటు చేసిన భూసేకరణ సభ ఆద్యాంతం రసాభాసగా మారింది. గతంలో సేకరించిన భూములకే పరిహారం ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు మరోసారి భూసేకరణకు ఎందుకు వస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ తమ వద్దే వద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల గొంతు నొక్కేందుకు వందలాది మంది పోలీసులను మోహరించింది ప్రభుత్వం. అయితే చావనైనా చస్తాం, కానీ తమ భూములు ఇచ్చేది లేదని ప్రజలు తిరగబడటంతో కూటమి నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అటు అధికారులు కూడా బిక్కముఖాలు వేయక తప్పలేదు. రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో కూటమి పాలకులకు చేదు అనుభవం ఎదురైంది. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయదలిచిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ కంపెనీకి ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని క్లారిటీ ఉండడంతో ప్రజల గొంతు నొక్కేసేందుకు పాలకపక్ష నేతలు అధికారులను పోలీసులను అడ్డుపెట్టుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో భూములు ఇచ్చేది లేదని ప్రజలు తెగేసి చెప్పే అవకాశాలున్నాయని గమనించిన అధికారులు అసలు గట్టిగా మాట్లాడే ప్రజలనే సమావేశంలో లేకుండా చేస్తే సరిపోతుందనుకున్నారు. అంతే, ప్రజాభిప్రాయ సేకరణకు వస్తోన్న ప్రజలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంగణంలోకి ప్రజలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు దుర్మార్గంగా అడ్డుకుని మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా నెట్టేశారు. ప్రజల ఆందోళనలకు అండగా నిలిచిన ప్రజా సంఘాలు, విపక్ష పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేశారు. కొందరు నేతలను అడ్డుకున్నారు. అయితే తాము భూసేకరణకు వచ్చిన అధికారులకు తమ అభిప్రాయాలు చెబుతామే తప్ప గొడవలకు దిగడానికి రాలేదని ఆందోళనకారులు స్పష్టం చేసినా పోలీసులు వారిని అనుమతించలేదు. పోలీస్ జులుంను వ్యతిరేకిస్తూ భూసేకరణ సభ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చేశారు. పోలీసులు ఎంత ఓవర్ యాక్షన్ చేశారంటే ప్రజాభిప్రాయ సేకరణ సభలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ మాకొద్దు అన్న ప్లకార్డులతో వచ్చిన ప్రజల నుండి ప్లకార్డులు గుంజుకుని అవతల పారేశారు. దీనిపై మహిళలు నిప్పులు చెరిగారు. ప్లకార్డులను చూస్తేనే ఈ ప్రభుత్వానికి అంత భయం వేస్తోందా అని నిలదీశారు. ఒక ప్లకార్డుకి భయపడిపోతుందా గవర్నమెంట్? ఏంటి బల్క్ డ్రగ్ వద్దు అన్న ప్లకార్డుకి గవర్నమెంట్ భయపడిపోతుందా? ప్లకార్డులు తేవద్దంటున్నారు. అందులో ఏమైనా విషం పట్టుకొస్తున్నామా? మేము ఆల్రెడీ కంపెనీ పేరుతో పెద్ద విషయాన్ని తెచ్చి పెడదాం అంటున్నారు. అది నమ్మట్లేదు ఎవరు. ప్లకార్డులు ఆఫ్ చేస్తే మేము గొప్పగా సాధించాం అనుకుంటున్నారు. ఏంటి అట్టముక్కలు ఆపేస్తే సాధించినట్టే ఇంతమంది జనాలు ఆపేస్తారా? ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని చెప్పి ప్రజలను అందులో పాల్గొనే వీలు లేకుండా అడ్డుకున్నారని ఆందోళనకారులు దుయ్యబడుతున్నారు. నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది బల్క్ డ్రగ్ కంపెనీ గురించి. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంచుమించుగా నక్కపల్లి మండలంలో 5-6 ప్రజాభిప్రాయ సేకరణ జరిగాయి. కానీ ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఈరోజు సుమారు 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళకుండా మరి దారుణంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, మత్స్యకారులు కానీ, రైతులు కానీ ఎవరిని కూడా ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళకుండా అడ్డుకోవడం చాలా దారుణం. ఇతర రాష్ట్రాలలో కూడా ఆ ప్రాజెక్టు వద్దని చెప్పారు. అలాంటిది తుని నియోజకవర్గంలో ప్రాజెక్టు పెడుతుంటే వీళ్ళు కూడా ఎవరు
యనమల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకం చేయడం జరిగింది. అలాంటిది ఆ ప్రాజెక్ట్ని ఈ ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత ప్రజల్ని చంపేయడం కోసం ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేయడం చాలా దారుణం. పేరుకే ఇది ప్రజాభిప్రాయ సేకరణే తప్ప నిజానికి ఇది రాజకీయ నేతల అభిప్రాయ సేకరణ సభలా నడిచిందని మహిళా సంఘాల నేతలు ఆరోపించారు. స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒక 10 నిమిషాలు విన్నారు. ఏ ప్రజలు గొంతు విప్పి మాట్లాడగలిగారు? మాట్లాడతానని ముందుకొచ్చే నాయకులు గొంతు విప్పేస్తున్నారు. ఈ రోజు మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రోజు ప్రజాభిసేకరణ అని చెప్పేటప్పుడు నిన్న రాత్రి నుండి అర్ధరాత్రి దగ్గర నుండి సిపిఎం నాయకుల్ని ప్రజాసంఘ నాయకులను అందరినీ కూడా అవసరస్తులు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు చూస్తున్నారు జనాలు మాకు వద్దు బాబో ఈ గోలని చెప్పి బయటకు వచ్చేసినా కూడా ఎవరి కోసం ప్రజాభిసేకరణ జరుగుతుంది? అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ నాయకత్వం జరిపించడానికి? ప్రజాభిసేకరణ అనే పేరుతో ఈ రోజు మీ రాజకీయ నాయకులను సేకరణ చేసుకోవడానికి ఈ రోజు పెట్టిన ప్రజాభిసేకరణ మీ రాజకీయానికి ఉపయోగపడుతుంది కానీ ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పిన అధికారులు వందలాది మంది పోలీసులను రంగంలోకి దింపి భయానక వాతావరణం సృష్టించారు. అయితే ప్రజలు ఏమాత్రం వెరవక నిరసన కొనసాగించారు. బల్క్ డ్రగ్ కంపెనీ భూసేకరణను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు నక్కపల్లి మండల ప్రజలు. దానికి కారణం లేకపోలేదు. గతంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీల కారణంగా సాగర జలాలు కలుషితమై మత్స్య సంపద తగ్గిపోయింది. 10 ఏళ్ల క్రితం ఇదే మండలంలో విశాఖ చైన్ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం వేలాది ఎకరాల భూములు గుంజుకున్న చంద్రబాబు దానికి పరిహారంగా చాలా ఇస్తామని ఆనక మోసం చేశారు. అందుకే ఈ ప్రాంత ప్రజలు బల్క్ డ్రగ్ కంపెనీ అనగానే ఠారెత్తిపోతున్నారు. ఇక చంద్రబాబు భూసేకరణ అనగానే మండిపడుతున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు, డిఎల్పురం, బుచ్చిబాబుపేట, అమలాపురం గ్రామాల్లో మిట్టల్ బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ తలపెట్టింది. అయితే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే 2016లో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 5,000 ఎకరాల భూములు బలవంతంగా సేకరించారు. ఆ సమయంలో భూముల యజమానులకు చాలా ఆశలు పెట్టారు. ఎకరాకు 18 లక్షల రూపాయల పరిహారం అన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. నిర్వాసిత కుటుంబాలకు 6 కార్డులు ఇచ్చి ఇంట్లో 18 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చే 1.25 లక్ష హామీల మాదిరిగానే ఈ హామీలన్నింటినీ గాల్లో కలిపేశారు. ఆ మంటతోనే ఇక్కడి ప్రజలు రగిలిపోతూ ఉంటే ఇప్పుడు రెండోసారి భూసేకరణకు రావడంతో నక్కపల్లి మండల వాసులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా తమకు గతంలో జరిగిన అన్యాయంపై వారు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అనడంతోనే వారు కదం తొక్కుతూ వచ్చారు. హోంమంత్రి అనిత పైన స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల వరకు ఎన్నో కబుర్లు చెప్పిన అనిత అధికారం వచ్చిన తరువాత తన ఆస్తులు పెంచుకున్నారు తప్ప నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలను పట్టించుకోలేదని మహిళలు ఆరోపిస్తున్నారు. బల్క్ డ్రగ్స్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలంతా మూకుమ్మడిగా వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తుంటే హోంమంత్రి కనీసం ఏం జరుగుతోందో కూడా పట్టించుకోలేదని వారు సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను త్రిమూర్తులతో పోల్చిన ఓ మహిళ పేదల జీవితాలతో చెలగాటమాడితే ఈ ముగ్గురికి తమ ఉసురు తగలక మానదని శపించారు. ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా 3 గ్రహాలు వచ్చిపడ్డాయి. 3 దేవుళ్ళు మేము సృష్టికర్తలము, మేము సృష్టి నిర్మాణం చేస్తాము అనేసి వచ్చిన ఈ 3 మూర్ఖులు ఏం చేశారు తెలుసా? సృష్టిని వాళ్ళకి అర్థమవుతుంది. నన్ను 3 మూర్తులు ఎవరు పరిపాల వాళ్ళు 3 మూర్తులే కదా, వాళ్ళకి అర్థమవుతుంది బాబా నాయకుడికి. 3 మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిని పరిపాలన చేస్తారు. అలా వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? 3 గ్రహాల్లో తయారయ్యి సృష్టిని శూన్యం చేస్తున్నారు. అది మాకు బాగలేదు. వాళ్ళు దేవుళ్ళగా పూజ తగ్గిపడితే దేవుళ్ళని పూజిస్తారు. నేపోతే వాళ్ళు బతికినంత కాలం మళ్ళీ జన్మాలు 7 జన్మాల దాకా మా బెచ్చకారులు ఉసులు వాళ్ళు వదలదు. మాది దేవయక్కలు, మా గంగపుత్రులు, మా ఓళ్ళు ఉసురు మాత్రం మెట్టు కొట్టుకొని పోయినట్టు పోతారు వాళ్ళు. మాకు డబ్బులు అవసరం లేదు, మాకు ధనాలు అవసరం లేదు, మా కూడు గుడ్డ గూడే మాకు కావాల్సినవి. దానికి కూడా మా బతకండి. ఒక్క కంపెనీ అయితే ఇంత నష్టం జరిగింది కదా. ఇన్ని కంపెనీలు వస్తే మా వాళ్ళు ఎలా బతుకుతారు? పానీ వాళ్ళకి డబ్బే కావాలా? డబ్బే కావాలంటే మా వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఒక పెట్రోల్ వేసేసి అందరిని తగలబెట్టేసి ఇరన్న కసిపడినాగా, రావణాసురున్నాగా, కొమ్ముచున్నాగా 3 యాభైలు బతకాలి. ఈ పెద్దలు ఉసిరు వేసుకుంటే వాళ్ళు ఎన్నాళ్ళు బయటాలి. వాళ్ళ పిల్లకి తెల్లికి మా ఉసిరి మాత్రం ఊరికి పోదు.
గతంలో కాకినాడ సమీపంలో బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టాలన్న ప్రతిపాదన వస్తే టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే లేఖ రాసి ఆ ఫ్యాక్టరీ వస్తే తమ ప్రాంత ప్రజలు కాలుష్య కాటుకు బలవుతారని పేర్కొన్నారు. ఇప్పుడు అదే టీడీపీతో కూటమి నేతలంతా కలిసి విష పదార్థాలకు డంపింగ్ యార్డుగా ఉత్తరాంధ్రను మార్చేద్దామని చూస్తున్నారని ఆందోళనకారులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా ఘోరంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదు, పోలీసులతో నిర్బంధం అనేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు సిపిఎం నేతల్ని, సిఐటి నేతల్ని, అనేక ప్రజా సంఘాల నేతల్ని అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటి చేపడతా ఉన్నారు. 2 మండలాల్లో 1270 ఎకరాల పైచీలుగా భూసేకరణ చేసి ఏదైతే నిర్వాసితుల యొక్క అభిప్రాయాలు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ బల్క్ డ్రగ్స్ కంపెనీలని తొండంగి ప్రాంతంలో తరిమి కొట్టినటువంటి పరిశ్రమలు, దేశంలో నిషేధించబడ్డటువంటి బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు ఇక్కడ పెడతా ఉన్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఫార్మా కంపెనీల నుండి వస్తున్నటువంటి విష రసాయనిక జలాలని సముద్రంలో కలుపుతూ ఉన్నారు. దానివల్ల మత్స్య సంపద నాశనం అవుతూ ఉంది. మరోవైపు ఘన వ్యర్థాలని పూర్తిగా ఆరుబయట పెడతా ఉన్నారు. ఈ రకంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక డంపింగ్ యార్డ్గా కాలుష్య కోరల్లో చిక్కునేటట్లుగా ఈ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వం యొక్క చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక్కడ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టొద్దనేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వద్దన్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని నక్కపల్లి మండల ప్రజలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు వాళ్లకి అక్కర్లేని కాలుష్య కంపెనీని నక్కపల్లి వాసులు అమాయకులు కాబట్టి తమపై రుద్దుతారా అని మత్స్యకారులు నిలదీస్తున్నారు. తొండంగ మండలంలో ఇంతకు ముందుగా ఈ కంపెనీ అక్కడ పెట్టారు. అక్కడ పెడితే ఓట్ల కోసం సీఎం అయినా పవన్ కళ్యాణ్ అక్కడ మాకు వద్దు కంపెనీ అని ధర్నా చేశారు. అంటే ధర్నా ఎందుకు చేశారు? అప్పుడు సీఎం పవన్ కళ్యాణ్కి ఓట్లు కావాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ సీఎం ఎక్కిన తర్వాత ఇప్పుడు అధికారులను కంపెనీ ఇప్పుడు పెట్టాలా అంటే ఇప్పుడు అధికారులకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు కావాలా అంటే అప్పుడో న్యాయం ఇప్పుడో న్యాయం. అంటే ఇక్కడ నక్కపల్లి మండలంలో ఎవరు ఏం చేయరు, మత్స్యకారులు ఎలాగైనా పెట్టుకోవచ్చు అని అమాయకులని పెట్టారు. కానీ మా ఓటే చెప్తాం, ఎక్కడైనా మా ప్యానల్ పోయినా మాకు సిద్ధం, ఎక్కడైనా పోరాడతాం. మా కంపెనీ మాకు వద్దు, దయచేసి మా బర్గర్స్ కంపెనీ మీద ఏ కంపెనీ కూడా మేము పెట్టామో, మా ప్యానల్ పోయినా సరే ఈ దానికి తగ్గిస్తాము. పేదల నుండి, రైతుల నుండి భూములను బలవంతంగా గుంజుకోవడం, వాళ్ల జీవితాలు నాశనం చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము మాత్రం తమ భూములను వదులుకునేది లేదని నక్కపల్లి ప్రజలు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఏనాడు ప్రజల అభిప్రాయాల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకమూ లేదు. అందుకే ఆయన ఏం చేసినా ఒక ప్రహసనంలా, కుట్రలా చేసుకుపోతూ ఉంటారు. భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ముసుగులో ప్రజల గొంతు నొక్కేశారు కూటమి పాలకులు. అందుకే ప్రజలు బాబు కూటమిపై ఫైర్ అవుతున్నారు. మత్స్యకార గ్రామాల్లో భూములు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ సభను మాత్రం ఎక్కడో పెట్టింది. దీనిపైన ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నక్కపల్లి మండలంలోని 5 మత్స్యకార గ్రామాల్లో భూములను సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటే ఆ సభను ఎక్కడ పెట్టాలి? ఈ 5 గ్రామాల్లో ఏదో ఒక చోట నిర్వహించాలి. కానీ అధికార యంత్రాంగానికి అంత దమ్ము లేకపోయింది. ఈ గ్రామాలన్నీ భూసేకరణతో పాటు బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. అందుకే అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ సభను నక్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇలా చేస్తే గ్రామాల్లో ఉండే నిరుపేద మత్స్యకారులు వ్యయ ప్రయాసల కోర్చి ఇంత దూరం రారు కదా అని అధికారులు, పాలకపక్ష నేతలు అనుకున్నారు. అయితే మత్స్యకార గ్రామాల ప్రజల పంతం ముందు కూటమి ప్రభుత్వం తలవంచక తప్పేలా లేదు. ఈ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో నక్కపల్లిలోని ప్రజాభిప్రాయ సేకరణ సభకు వచ్చి కూటమికి షాక్ ఇచ్చారు. సభను నక్కపల్లిలో ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీటింగులు పెడుతున్నారు. ఇదే మీటింగులు ఇలా ఒక దండవాకలో కానీ, ఒక రాజీపేటలో కానీ, తీర్నాల్లో కానీ మత్స్యకార గ్రామాల్లో పెట్టాలి. ఇదే మీటింగు ఇక్కడ పెట్టడానికి అడగతలు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన జనాలందరూ మబ్బు పెడుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఇది కరెక్ట్ కాదు. అందరూ మాత్రం చాలా వ్యతిరేకం. ఇది ఎలా 1 గంట నుంచి గొడవలు జరుగుతున్నాయి. మీటింగ్ ఇది ఇలా సాగిస్తూనే ఉంటున్నారు. ఇక్కడ చాలా విస్తృతంగా జరిగింది ఇప్పటి వరకును. ఇది మాత్రం చాలా ఖండిస్తున్నాను. ఇందులో ప్రతి పార్టీ నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రతి వాళ్ళని మన అరెస్ట్ చేశారు. దీన్ని చాలా ఉత్తరంగా తీసుకోవాలి గవర్నమెంట్. ఎందుకు తీసుకోవాలని ఒక నిర్ణయం రావాలి. ఇక్కడ బల్క్ కంపెనీ తేరడం వల్ల గ్రామాలందరూ దెబ్బతింటున్నాయి. ఇక్కడ
ఒకటే గ్రామం కాదు, అన్ని గ్రామాల్లో నష్టపోతున్నాయి. ముందు వచ్చింది ఓలా ఉంది, ఇప్పుడు ఓలా ఉంది. ముందు వచ్చి కంపెనీ ఏమైందంటే ఏం కాదండి, మీకు జీవనాధారానికి కంపెనీ వచ్చిందన్నారు ఎప్పుడో 2015లో. ఇప్పుడు వచ్చింది 2025లో రాబడికి మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్. ఇవాళ అన్యాయం జరుగుతుంది జనాలకి. మత్స్యకారులు మొత్తం మాకు నష్టపోయేది మత్స్యకారులే, జీవనాధారం లేదు మాకు ఎవరికి. ఇది నేను చాలా ఖండిస్తున్నాము. రిషికొండపై అనవసర రాద్ధాంతం చేసిన కూటమి పాలనలో విశాఖ నుంచి నక్కపల్లి వచ్చే రూట్లో ఏకంగా 4 కొండలనే నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రకృతికి పర్యావరణానికి తూట్లు పొడిచి కాలుష్యకారక కంపెనీకి పట్టం కడతారా అని వారు ప్రశ్నిస్తున్నారు. 6 నెలల క్రితం నేను వైజాగ్లో స్టడీ చేస్తూ ఇక్కడికి వస్తున్నాను. వచ్చేసరికి తుని నుంచి వస్తుంటే మొత్తం ఎలా ఉందంటే 4 కొండలు ఉండాలి. మా ఊరు నుంచి వస్తుంటే 4 కొండలు కూడా నేలమట్టం అయిపోయి ఒక్క చెట్టు లేదు. ఇక్కడ కాలుష్య నివారణ మండలి వారు ఏమంటున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము పర్యావరణ హితంగా మేము మీకు కంపెనీలు అనేవి తీసుకొస్తామన్నారు. అయితే ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి కొండల్లో చెట్లను చంపేసి మనకి వాతావరణాన్ని అనేది సానుకూలంగా ప్రజలకి ఎలా అందజేస్తారని నేను కాలుష్య నివారణ మండలిని అడగడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి డబ్బే ముఖ్యం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనుకుంటే తమ గ్రామస్తులందరినీ చంపేసి ఆ తరువాత వారి ఇష్టం వచ్చింది చేసుకోవాలని మహిళలు నిష్ఠూరంగా అంటున్నారు. కావాలంటే మమ్మల్ని ముందే చంపిమనండి, మా ఫ్యాక్టరీ తీసేస్తామంటే మా బతుకులు ఉంటాయి, మా నిలబెడతాం, మా ఊరు మా తాను మాకు ఉంటుంది. లేదంటే ఫ్యాక్టరీ మమ్మల్ని ముందే చంపేయడమే ఖాయం, లేకపోతే ఫ్యాక్టరీ తీసేయడమే ఖాయం. అంతేగాని ఇక్కడ మా ఊళ్ళో బతకనాక రోజులు లేవు. మరి వాళ్ళు ఏం చేద్దామని ఉద్దేశంలో ఉన్నాలో అదే చేయమనండి. మా జనాల కాడికి వచ్చి ఓ చుట్టే ఓ నారీ పిర్రెలు తెచ్చి ఒక జనాలు పోగొట్టేసి ఓ చుట్టూ చంపేసి మా మెట్టి మేము పోతాం, ఆ రాజు వాళ్ళు ఏలుకుంటారు, మా మెట్టి మేము పోతాం. అలాగైతే జరగడం అలాగే జరగాలి జరుగుతుంది. లేదంటే ఫ్యాక్టరీ కట్టడం మానేయడమే, మాకు ఫ్యాక్టరీ వద్దంటే వద్దు. అంతేగాని మా చేసేది మా ఏమి లేదు, మా పేదోళ్ళు చేసేది ఏమి లేదు. నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ భూసేకరణ కోసం సభ పెడితే అక్కడి ప్రజలు భగ్గుమన్నారు. అమరావతి పేరిట మరోసారి భూసేకరణకు సిద్ధమవుతోంటే ఆ ప్రాంత ప్రజలంతా అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఇప్పుడు నక్కపల్లిలో మిట్టల్ బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీకి భూములు అడిగితే కూటమి ప్రభుత్వానికి గ్రామాలకు గ్రామాలు వార్నింగే ఇస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి ప్రతి చోట బూమరాంగ్ తప్పడం లేదు. ఎన్నికలకు ముందు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన హోంమంత్రి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తమకు అన్యాయం చేస్తున్నారని ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే తమకు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మత్స్యకారులు జీవనోపాధి కూడా కోల్పోతామని ఇచ్చిన మాట ప్రకారము ఏవైతే భూములు ఇచ్చామో వారందరినీ కూడా ఆదుకోవాలని, అలాగే ఇక్కడ నుండి బల్క్ డ్రగ్ పార్టీ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కూడా ఇక్కడున్న మత్స్యకార మహిళలు కానీ మిగతా మహిళలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నక్కపల్లి నుంచి.